ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ నెల 16వ తారీఖు శనివారం అమావాస్య, అంటే మే నెల 2026వ సంవత్సరం. ఈ వీడియో తర్వాతకి ఎవరికన్నా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అమావాస్య రోజు శని జయంతి అని చెప్పేసి వచ్చే నెల అమావాస్య కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి అందుకే సంవత్సరము, నెల అన్నీ మెన్షన్ చేస్తున్నాను. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ఇప్పుడు ప్రస్తుతం మే నెలలో ఉన్నాం మనం. ఈరోజు తేదీ ఎంత అండి? 7వ తారీఖు ఈరోజు. 7వ తారీఖు వీడియో రికార్డ్ చేస్తున్నాం. 16వ తారీఖు, ఈ మే నెల 16వ తారీఖు నాడు శనివారం అమావాస్య. ఆ రోజు శని జయంతి. విశేషం ఏంటంటే అమావాస్య రావడం. ఆ అమావాస్యను జ్యేష్ఠ అమావాస్యగా చెప్తారు. ఆ రోజు వటసావిత్రి వ్రతం కూడా ఉన్నది. వటసావిత్రి వ్రతం గురించి మనకు శాస్త్రాలలో విపులంగా చెప్పారు, పెద్దలు చెప్పారు. చాలామంది ఆచార పద్ధతిగా కూడా పాటించుకునే వాళ్ళు ఉన్నారు. శని జయంతి రోజు ఒక విశేషవంతమైనటువంటి దీపాన్ని గనక వెలిగిస్తే మీకున్నటువంటి సర్వ సమస్యలకు శీఘ్ర పరిష్కారముగా మనం నమ్మవచ్చు. ఎటువంటి దీపం? దాన్ని శని దీపం అంటారు. శని దీపాన్ని ఎలా వెలిగించాలి? ఏ పద్ధతిలో వెలిగించాలి? సింపుల్. బియ్యపు పిండిని తీసుకోండి, ఆవు పాలతో తడపండి. తడిపేటప్పుడు నల్ల నువ్వులు జత చేసి తడపండి, దాన్ని ప్రమిదగా చేయండి. ఆ చేసిన ప్రమిదలో నువ్వుల నూనె పోయండి. వేరే నూనె పోస్తే ఆ రిజల్ట్ రాదు. నువ్వుల నూనె పోసి ఎర్రటి వత్తులు, కుంకుమతో తడిపి ఎర్రటి వత్తులు 2 వత్తులు చేయండి. ఆ ఎర్రటి వత్తులు వేయండి. వేసిన తర్వాత ఆ ప్రమిదను నల్ల ఉమ్మెత్త ఆకుల మీద పెట్టి దీపం వెలిగించండి. అలా వెలిగించిన తర్వాత నల్ల నువ్వులు పైనుండి చిలకరించి దండం పెట్టుకోండి. ఆ జ్యోతి ముందల కూర్చొని అమ్మవారికి, జగదంబకు మనస్ఫూర్తిగా మీ ఆత్మానందముగా మీరు ఫీల్ అవ్వండి, ఆస్వాదించండి. ఆ వెలుగుతున్న జ్యోతిని సాక్షాత్తు కాళస్వరూపిణైనటువంటి మహాకాళిగా భావించండి. ఎందుకంటే ఎక్కడ కాళీ అమ్మ ఉంటుందో అక్కడ శని రాడు. కాళీ అమ్మవారు ఉన్నతోనికి కాల యముడు కూడా రాడు. కాళీ అమ్మవారు ఉన్నతోటి కాలం శూన్యమైపోతుంది. మహాకాళి స్వరూపమైనటువంటి శక్తిని ఆ జ్యోతిలో మీరు దర్శించాలి. అప్పుడు భావన చేయాలి, అమ్మా జగజ్జనని మహాకాళి, కాళస్వరూపిణి, కంకాళి, కరాళి, భగవతి, మాకున్నటువంటి మా సమస్యలన్నిటిని నువ్వు తీసుకో. నీకున్నటువంటి ఐశ్వర్యాన్ని, నీ శక్తిని, నీ కళను, నీ తేజస్సును మాకు ప్రసాదించు అని మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటే, ఆ శని దీపం వెలిగించి అమ్మవారిని అందులో మీరు ఆవాహన చేసుకుంటే తప్పకుండా మీకు శుభం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ నెల ఆదివారం 16వ తారీఖు నాడు శని దీపం వెలిగించి సర్వశుభాలను పొందండి. శుభమస్తు. శ్రీమాత్రే నమః. డే మొత్తం